లక్షల మంది కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా మీ బిజినెస్, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్ చేయబడును. పబ్లిసిటీ అండ్ ప్రమోషన్స్ కొరకు ఇప్పుడే కాల్ చేయండి. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి యూట్యూబ్లో ఈ వీడియో రీచ్ అయింది అనమాట. సో చాలా కాలంగా మన భారతదేశంలో అనుకుంటుంది ఏంటంటే బ్రిటిషర్స్ మన భారతదేశానికి వచ్చి 200 సంవత్సరాలు అవుతుందండి. ఏమండి, బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియానిటీని తీసుకొచ్చారు అనేది చాలామందికి చెప్తున్నారు మన భారతదేశంలో. అసలు నిజం ఏంటంటే ఇప్పుడు చెప్తాను. ఆఖరిలో ఒక భయంకరమైన నిజం చెప్తానండి, ఈ వీడియో చివరిలో అస్సలు మిస్ అవ్వద్దండి. యాక్చువల్గా మన భారతదేశంలో ఒక అబద్ధం అనేది ఎప్పటి నుంచో ఉంది. బ్రిటిష్ వాళ్ళు, మన భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియానిటీని భారతదేశానికి పరిచయం చేశారు అనేది ఒక అబద్ధం. అసలు నిజం ఏంటంటే భారతదేశంలో చరిత్ర చూస్తే సుమారు 2000 సంవత్సరాల క్రితమే భారతదేశంలో క్రిస్టియానిటీ ఉంది. ఎస్, మీరు విన్నది 100% నిజం. విత్ ప్రూఫ్లతో మీ ముందు పెడతానండి. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరైన థామస్ గారు యేసుక్రీస్తు చనిపోయిన 52వ సంవత్సరంలో మన భారతదేశానికి వచ్చారు. అంటే సుమారు ఒక 1900 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో ఆయన అడుగుపెట్టారు. కేరళ ప్రాంతంలో ఆయన ఫస్ట్ చర్చి నిర్మించారండి. ఆ చర్చి ఎక్కడ ఉంది అనేది నేను చెప్పను. కేరళలో ఫస్ట్ చర్చి, ఆ చర్చి పేరు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. AD 52లో మన భారతదేశంలో ఫస్ట్ చర్చ్ అండి. ఇక అర్థం చేసుకోండి, సుమారు 2000 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో క్రిస్టియానిటీ ఉందంటే ఆశ్చర్యపోయానండి. నేనే తెలియగానే షాక్ అయిపోయాను. ఎందుకంటే కేరళలో, తమిళనాడులో క్రిస్టియానిటీ చాలా ఎక్కువ ఉంటుందండి. అసలు అటువైపు వెళ్ళినప్పుడు అర్థం చేసుకున్నది ఏంటంటే ఫస్ట్ మన భారతదేశంలో బ్రాహ్మిన్సే ఎక్కువగా క్రిస్టియానిటీలోకి వెళ్ళారు. ఇది అసలు నిజం, భయంకరమైన నిజం, అద్దిరిపోయే నిజం, షాక్ అయ్యే నిజం, బెత్తరపోయేటువంటి నిజం ఏంటంటే చరిత్రలో మనం తెలుసుకున్నది ఏంటంటే మాదిగ వారు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారు అనేది ఒక అబద్ధం. అసలు నిజం ఏంటంటే భారతదేశంలో 2000 సంవత్సరాల క్రితమే భారతదేశంలో అగ్రకులాల వాళ్ళు క్రైస్తవులుగా మారారు. ఇది అసలు ట్విస్ట్ అన్నమాట. మారింది కూడా బ్రాహ్మిన్సే. కావాలంటే ఒక్కసారి చరిత్ర చూడండి మీరు. కేరళలో బ్రాహ్మిన్స్ క్రిస్టియానిటీలోకి మారారు.